హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్. ఇప్పుడైందిన తాజా వార్త, కిసాన్ ట్రాక్టర్ పథకం సగం ధరకే కొత్త ట్రాక్టర్ 50 నుంచి 90% వరకు సబ్సిడీ. వీటికి సంబంధించిన అర్హతలు, అదేవిధంగా వీటికి సంబంధించిన అప్లికేషన్ విధానం, కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మీకు వివరాలతో సహా అందించడం అయితే జరుగుతుంది. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది. ఇక వివరాలకు వెళ్ళిపోయినట్లయితే, సగం ధరకే కొత్త ట్రాక్టర్, కేంద్ర ప్రభుత్వ కిసాన్ ట్రాక్టర్ పథకం పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. సామాన్య రైతులకు లక్షల రూపాయలు వెచ్చించి ట్రాక్టర్లు కొనడం కష్టంతో కూడుకున్న పని అని వీటికి సంబంధించిన లాభసాటిగా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా కిసాన్ ట్రాక్టర్ సంయోజన పథకం కింద కొంత సబ్సిడీతో రైతన్నలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు ట్రాక్టర్లను పంపిణీ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉన్నది. ఈ పథకం ద్వారా రైతులు ట్రాక్టర్లు, రోటవేటర్లు, అదేవిధంగా ఇతర వ్యవసాయ పనిముట్లపై 50% నుండి 90% వరకు సబ్సిడీ పొందవచ్చు. అదేవిధంగా వీటికి సంబంధించిన ఎంతవరకు సబ్సిడీ వస్తుంది, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, మరి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, వివరాలను తెలుసుకున్నట్లయితే, అసలు కిసాన్ ట్రాక్టర్ యోజన పథకం సంబంధించి కేంద్ర ప్రభుత్వ రైతులు ఆదాయాన్ని రెట్టింపు చేసే పథకంలో భాగంగా వ్యవసాయంలో యాంత్రీకరణ పెంచడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉమ్మడి పథకంగా ఈ యొక్క కేంద్ర కిసాన్ ట్రాక్టర్ యోజన పథకం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది. వీటిలో భాగంగానే కేవలం ట్రాక్టర్లే కాకుండా పవర్ టిల్లర్లు, హార్వెస్టర్లు వంటి యంత్రాలపై కూడా సబ్సిడీని ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటికి సంబంధించిన సబ్సిడీ శాతం, వీటికి మన రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా సబ్సిడీ ఇస్తున్నాయి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. అయితే సాధారణ రైతులకు సంబంధించి 50% సబ్సిడీ, వీటిలో కూడా కొంచెం రిజర్వేషన్ ప్రకారంగా అయితే ఉండడం జరిగింది. ఆ రిజర్వేషన్ సంబంధించి ఎస్సీ, ఎస్టీ బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారికి 70% సబ్సిడీగా ఉంటాయన్న సమాచారం. ఇది ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా 50% మేము సాధారణ రైతులు అంటే అన్ని రైతన్నలకు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ వారు ఎవరైతే ఉన్నారో వారికి 70% సబ్సిడీని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్న సమాచారం. అదేవిధంగా వీటికి సంబంధించిన యూస్ఫుల్ ఏ విధంగా లాభాలు ఉంటాయో తెలుసుకునే ప్రయత్నిద్దాము. తక్కువ వడ్డీ రుణాలు, సబ్సిడీ పోగా మిగిలిన మొత్తాన్ని కూడా బ్యాంకులో తక్కువ వడ్డీ కూడా ఈ యొక్క లోన్లు అనేవి ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల మహిళల రైతులకు ఈ పథకంలో అధిక ప్రాధాన్యత ఉంటుందనే సమాచారం. గుర్తుంచుకొని ఎస్సీ, ఎస్టీ మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఎక్కువగా సబ్సిడీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా వీటికి సంబంధించిన ఇంకా మరిన్ని వివరాలు అవసరం ఇంకా పరిశీలించినట్లయితే, వీటికి సంబంధించిన అర్హతలు, అదేవిధంగా దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలంటే, మొదటగా వారు భారతీయ పౌరుడు, దరఖాస్తుదారు భారతదేశం నివసించే వారు ఉండాలి. వారి యొక్క వ్యవసాయ భూమి అనేది 0.5 ఎకరాలు ఉంటే, అంటే 1 ఎకరం నుండి దాదాపు 1 ఎకరం సాగు యోగ్యమైన వ్యవసాయ భూమికి ఉండాలి. ఆదాయ పరిమితి అంటే ఆన్యువల్ ఇన్కమ్ అని చేసి, గ్రామాల్లో చూసుకున్నట్లయితే 2 లక్షల లోపు ఉండాలి, పట్టణాలలో చూసుకున్నట్లయితే 3 లక్షల లోపు వారి యొక్క వ్యవసాయ ఆదాయం ఉండాలని సమాచారం. కొత్త లబ్ధిదారులు గత 7 సంవత్సరాలు ఎటువంటి ప్రభుత్వ పథకాల ద్వారా కానీ ట్రాక్టర్లు పొందే అవకాశం కూడా ఉండదు. అంటే ఏ పథకమైనా సరే కానీ వారు గతంలో చూసుకున్నట్టయితే ప్రభుత్వం ద్వారా వచ్చే ట్రాక్టర్కు సంబంధించి వారి యొక్క ఆ లోన్ కానీ, ఆ యొక్క స్కీమ్కు వారు అప్లికేషన్ విధానం కానీ చేసుకున్న వాళ్ళైతే వీరైతే అర్హులు కాదని కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఒక కుటుంబానికి ఒక ట్రాక్టర్ మాత్రమే మంజూరు చేసే అవకాశాలు కూడా ప్రభుత్వం అయితే అందజేయడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించిన కావాల్సిన దరఖాస్తుకు సంబంధించిన పథకాలకు సంబంధించి డాక్యుమెంట్స్ అంటే ఏవే డాక్యుమెంట్స్ కావాలంటే, ఒక రైతు వారి యొక్క ఆధార్ కార్డు కావాలి, భూమి పట్టా పాస్బుక్ ఉండాలి, ఆ యొక్క వ్యక్తి ఏదైతే ఉన్నారో పట్టా పాస్బుక్ సంబంధించి ఆ వ్యక్తి యొక్క ఆధార్ కార్డు, వారి యొక్క బ్యాంక్ అకౌంట్, అదేవిధంగా ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ ఉందా లేదా, అదేవిధంగా ఆ బ్యాంక్ అకౌంట్కి ఈ కేవైసీ ప్రక్రియ అనేది కొనసాగింపుగా అంటే కంటిన్యూగా ఉందా లేదంటే పెండింగ్లో ఉండడం జరిగిందా, వీటిని కూడా ఆ యొక్క రైతన్నకు ఈ యొక్క డాక్యుమెంట్స్ ఉండాలి. వీటికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ ఎవరైతే వాళ్ళకి 70% సబ్సిడీ కావాలనుకుంటున్నారో వారు కంపల్సరీగా వారి యొక్క సబ్సిడీ కింద 70% సబ్సిడీ రావాలంటే వారి యొక్క క్యాస్ట్ ఇన్కమ్ క్యాస్ట్ అనేది పెట్టాలి. ఎందుకంటే కులాన్ని ఆ యొక్క సర్టిఫికేట్లో మెన్షన్ చేస్తారు కాబట్టి ఆ యొక్క సర్టిఫికేట్ అనేది ప్రామాణికంగానైతే
ఉండాలని కూడా సమాచారం. వీటికి సంబంధించి మొబైల్ నెంబర్ కూడా ఉండాలి. ఎందుకంటే మనకు ఓటీపీలు కానీ లేదంటే ఇతరత్ర మెసేజ్లు కానీ అవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఇది సంబంధించిన అప్లికేషన్ విధానము వాటిని కూడా ఒకసారి పరిశీలించినట్లయితే దగ్గరలో ఉన్న మన ప్రభుత్వ అధికారుల వెబ్సైట్ కానీ మీ సేవ కేంద్రాలలో కానీ మీరు వెళ్ళి ఇలా ఫలానా పిఎం కిసాన్కి సంబంధించి ట్రాక్టర్ సబ్సిడీ పొందడానికి తెలుసుకోవడానికి అప్లై చేయాలని కోరాలి. అదేవిధంగా మీ రాష్ట్రం, జిల్లా మరియు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోండి. మీ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న డీలర్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ కూడా దగ్గర ఉన్న ఆన్లైన్ ద్వారా మీరు వెళ్ళి ఒక అప్లికేషన్ అయితే ప్రాసెస్ చేసుకుంటే మీకు త్వరలోనే పిఎం కిసాన్కి సంబంధించి కూడా ట్రాక్టర్ అనేది అందరూ కూడా రావడం జరుగుతుంది. అయితే వీటి ద్వారా మీకు మరొక విషయం తెలియజేస్తున్నది ఏమిటంటే పిఎం కిసాన్కి సంబంధించి దాదాపు 4,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో మనకు పిఎం కిసాన్కి సంబంధించి 6,000 రూపాయలు మనకు ప్రభుత్వం అయితే అందజేయడం అయితే జరుగుతుంది. అయితే వీటిని ప్రభుత్వం అయితే మరింత పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్న సమాచారం. మనం చూసుకున్నట్లయితే 9,000 రూపాయలు అనేటివి 3 విడతలుగా ప్రభుత్వం అయితే అందరి ఖాతాలో జమ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొంతవరకు చాలా సమాచారం అయితే అందించడం జరిగింది. అయితే ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు 6,000 రూపాయలు మాత్రమే మేము ఇస్తున్నామని కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం అయితే సూచన అయితే జారీ చేయడం జరిగింది. అంటే 3 విడతలుగా అంటే 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు 2,000 రూపాయలు 2,000 రూపాయలు అనేటివి రాష్ట్ర ప్రభుత్వాలకు రైతన్నలకు పిఎం కిసాన్ సంబంధించి డబ్బులు అయితే పడేయడం అయితే జరిగింది. అయితే మొన్న నవంబర్ 19వ తారీఖున మనకు పిఎం కిసాన్ సంబంధించి కూడా 2,000 రూపాయలు అనేటివి అర్హుల ఖాతాలో అయితే జమ కావడం జరిగింది. మిగతా జనవరి నుండి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలకు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క మొత్తాన్ని 12,000 రూపాయల చొప్పున పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఒక విడతకు 3,000 రూపాయల చొప్పున, అంటే 4 విడతలుగా సుమారు లెక్కేసుకుంటే దాదాపు 12,000 రూపాయలు అనేటివి అర్హుల ఖాతాలో జమ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వ సూచనలు జారీ చేయడం జరిగింది. మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుందా మనమంతా కూడా వేచి చూడాలి. మీరు కంపల్సరీగా మీకు పిఎం కిసాన్ డబ్బులు పడ్డాయో లేదో కంపల్సరీగా కామెంట్ చేయండి. అదేవిధంగా కొత్తగా పిఎం కిసాన్ అప్లై చేసుకున్న వాళ్ళు ఆల్రెడీ మన వీడియోలో ఒక వెబ్సైట్లో మనకు కొన్ని వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఆ యొక్క వీడియోలో వెళ్ళి మీరు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకొని ఎవరైతే ఎందుకు ఈ పిఎం కిసాన్ సంబంధించి డబ్బులు జమ కాలేదు, మరి ఎవరికి జమ అయినాయి, వాటి సంబంధించిన పూర్తి సమాచారం, అదేవిధంగా మరి ఎవరు అప్లై చేసుకోవాలి, మరి ఎవరు దీని అర్హులు, అవన్నీ కూడా వీడియోస్ అనేది మన ఛానల్ మీకు సవివరంగా వీడియో రూపంలో క్లుప్తంగా మీకు అర్థమయ్యే రీతిలో మీకు అయితే వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఒకసారి మన ఛానల్ వెబ్సైట్లోకి వెళ్ళి మన ఛానల్లో పూర్తి వివరాలు ఒకసారి పరిశీలించండి. మరి ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధించి మరొక విడత అనేది ఫిబ్రవరిలో వచ్చే అవకాశాలు అయితే 2020లో రాబోతున్నాయి. కాబట్టి మిత్రుల వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. డైలీ ఇటువంటి అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు మీకు వీడియో రూపంలో అందించడం అయితే జరుగుతుంది. సమయానుసారంగా మీకు అర్థమయ్యే రీతిలోనే విషయాలు అనేటివి మీకు సులువుగా అర్థమయ్యే రీతిలో ఉన్నాయని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఒక వాయిస్ స్పష్టంగా ఉందా లేదా, అదేవిధంగా వీడియో ఇన్ఫర్మేషన్ మీకు క్లారిటీగా అర్థమవుతుందా లేదా, ఇవన్నీ కూడా కామెంట్ తెలియజేస్తే మరింత సవివరంగా వివరాలను సేకరించి మీకు అర్థమయ్యే రీతిలో మీకు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్